దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్తలోంచి మరొక అంశాన్ని ఈ ఉదయకాలము మనము ధ్యానిద్దాము. మరి నా గొర్రెలు నా స్వరము వినును అనే అంశము దేవుడు నాకు అనుగ్రహింప చేశాడు. మరి అందులో నుంచి తరచి తరచి మరి ఒక్కొక్క వాక్యాన్ని మరి దాన్ని చదువుతూ ధ్యానపూర్వకంగా నేను చదువుకుంటూ వెళుతున్నప్పుడు దేవుడు అందులో నుంచి అద్భుతమైన సందేశాలను అనుగ్రహింప చేస్తా ఉన్నాడు. నాతో మాట్లాడి నన్ను బలపరుస్తున్నాడు. అదే విధంగా మిమ్మల్ని బలపరచటానికి నాకు కృప దయచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో నుంచి ఇది 38వ మరి అంశంగా 38వ ప్రకటనగా దేవుడు నాకు కృప దయచేశాడు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే గనక మరి ఆ ప్రభు గొర్రెల కాపరిగా మరి అక్కడ అభివర్ణించబడతా ఉన్నాడు. మరి మానవులమైన మనము గొర్రెలుగా మరి అక్కడ రాయబడింది, అభివర్ణించబడింది. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు గొర్రెలు అతని స్వరము వినును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగువు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వారి యొద్ద నుంచి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే మూడు విషయాలు ఈ యొక్క వచనాలలో ప్రస్ఫుటమవుతాయి. ఒకటి, గొర్రెలు అతని స్వరము వినును. తర్వాత, గొర్రెలు అతని స్వరము ఎరుగును. మరి మూడవదిగా చూస్తే, అన్యుల స్వరము అవి ఎరుగవు. హల్లెలూయా. ఈ మూడు స్టేట్మెంట్లు ప్రభు మాట్లాడుతున్నాడు. గొర్రెలైన మీరు నా స్వరం వింటారు, మరి మరి నా స్వరము ఎరిగి ఉంటారు. మూడవదిగా, అన్యుల స్వరాన్ని మీరు ఎరుగరు అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే నా గొర్రెలు నా స్వరము వినును అంటే ఇది దే క్రీస్తు ప్రభుకి శిష్యులకి ఉన్నటువంటి ఆ గొప్ప అనుబంధం గురించి ఈ మాటలు ప్రభు అక్కడ మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆధ్యాత్మికంగా మనము ఎంత వివేచన కలిగి ఉంటామో, ఆ యొక్క గొర్రెల కాపరిగా అభివర్ణించబడిన యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వరము మనము ఎంతగా వింటున్నాము, మరి ఎంతగా వివేచిస్తున్నాము, అది ప్రభు స్వరమా కాదా, లేకుంటే అది మరి వేరే స్వరమా అని మన వివేచనతో గ్రహిస్తున్నామనే విషయాలు మనము ఈ ఉదయ కాలము ధ్యానిద్దాము. చాలా సార్లుగా చూసినట్లయితే మన లోపల నుంచి మన మనసు స్వరం ఒకటి వినపడతా ఉంటదండి. అది ఎల్లప్పుడు కూడా మనతో మనం మాట్లాడుకున్నట్లుగా చేస్తుంది. నా అనుభవం గురించి నేను చెప్తున్నాను. నా లోపల ఏదో, నా ఇన్నర్ బీయింగ్ లోంచి ఏదో ఒకటి నాతో మాట్లాడుతూ ఉంటది. కొన్ని విషయాల గురించి మేము సంభాషణ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. రెండవదిగా చూస్తే అది నా స్వరం, అది నాకు నా స్వరం, నా స్వంత స్వరం అది. రెండవదిగా చూస్తే చాలా సార్లు ఆ యొక్క డిసెప్షన్ కలిగినటువంటి ఆ యొక్క సాతాన్ యొక్క స్వరం వినిపిస్తా ఉంటది. అదిగో అలా చేయి ఇలా చేయని అదొక స్వరం వినిపించి మన తొందర పెడతా ఉంటది. కానీ మూడో స్వరమైన క్రీస్తు ప్రభు స్వరం ఎలా ఉంటదంటే అదొక నిమ్మళమైన స్వరంగా, ఒక మాధుర్యమైన స్వరంగా, ఒక ప్రస్ఫుటమైన స్వరంగా, అది మెల్లిగా వినపడుతుంది. కానీ అది ఖచ్చితమైనటువంటి విధానంలో మనకు గోచరం అవుద్ది. హల్లెలూయా. కనుక ఈ స్వరాన్ని మనం గుర్తించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మంది, మరి అనేక మంది యొక్క స్వరాలు విన్నట్లుగా మనం చూడగలం. రోదే అనే చిన్న కుమార్తె పేతురు యొక్క స్వరము తీసి మరి విని ఆమె చాలా సంతోషంతో తబ్బిబ్బులైందంట. మరి బాలుడైన సమూయేలు మరి చిన్న వయసులో మరి తల్లి పాలు విడిచిన వెంటనే కుమారుని తెచ్చి ఆ మందిరంలో విడిచిపెట్టింది. అక్కడ అతను గాఢ నిద్రలో ఉన్నాడు కదా. చిన్నపిల్లలు నిద్రపోయినప్పుడు ఎలా ఉంటారండి, మెలకుగుంటారా? గాఢ నిద్రలో ఉన్నాడు. అయినను మరి ప్రభు పిలిచిన వెంటనే ఆ చిత్తము నా ఏలిన వాడా అని ఏలి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. అట్టి విధంగా ఆ తర్వాత ఏలి ఇన్స్ట్రక్షన్స్ తో చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్తాడు. అంటే ఒక స్వరము వినాలంటే ఏకాగ్రత కావాలని
ఆ స్వరాన్ని గుర్తించటానికి ఆ వ్యక్తితో అనుబంధం కావాలని మనం నేర్చుకోవచ్చు. మన గృహాల్లో కూడా సాధారణంగా కదా, ప్రతి ఒక్కరి స్వరం మనకు గుర్తుంటది. మన భర్త స్వరం, మన బిడ్డల స్వరం, లేకుంటే మనతో మరి ఉండేటువంటి అనుబంధం కలిగిన వారందరి స్వరాలు మన హృదయంలో ముద్రించబడి ఉంటాయి. ఫలానా వాళ్ళు ఒకవేళ వాళ్ళ పేరు ఫీడ్ చేస్తూ లేకపోయినా, వారి స్వరం వాళ్ళు కాల్ చేయగానే, హలో అనగానే వారు ఎవరు అని గుర్తుపట్టే విధంగా ఆ యొక్క స్వరముని గుర్తించేటువంటి ఆ అనుబంధం కానీ లేకుంటే అనుభవం కానీ మనకుంటది కదా. ఇంకా మనం చూసినట్లయితే సౌలు ప్రభువా అని ఎవడు అంటున్నాడు. మరి మోషేకి ఆ యొక్క ఆ యొక్క పొదలో, ఆ మండుచున్న పొదలో మరి ఆ యొక్క దర్శనం కలిగినప్పుడు ప్రభువా చిత్తం ప్రభు అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. క్రీస్తు ప్రభు అయితే ఎల్లప్పుడూ కూడా తండ్రి స్వరం వింటూనే ఉన్నాడు. ఆయనతో మమేకమై ఉన్నాడు. మరి ఆఖరిగా చూస్తే ఇంకా అనేక మంది దేవుని స్వరం విన్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ యొక్క యోహాను భక్తుడు, రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను ప్రభు యొక్క ఆంతరంగికాన్ని, ప్రభు యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన వాడై, ప్రభు మనస్సు ఎరిగిన వాడై, ఆ ప్రభు గురించిన ఆ ప్రత్యక్షత కలిగిన వాడై, ఆ ప్రభు ఏమై ఉన్నాడో ప్రభు బోధిస్తుంటుండగా, ప్రభు తాను ఏమై ఉన్నాడో అతనికి ప్రత్యక్షపరుచుకుంటుండగా యోహాను సువార్త పత్రికలు, ప్రకటన గ్రంథము ఆయన రాసి ఉన్నాడు. ప్రభు మాట్లాడుతూ ఉండుండొచ్చు, తన హృదయాన్ని ఆయనకి బయలుపరుస్తూ ఉండుండొచ్చు. అతను అంత అది ప్రభు స్వరంగా, ప్రభు మాటలుగా, ప్రభు ప్రబోధనలుగా, ప్రభు హృదయంగా అతను గుర్తించి, ఆ స్వరాన్ని గుర్తించి మనకు, క్రైస్తవులమైన మనకు ఇంత చక్కని బహుమానమైన ఈ యొక్క వాక్యాలని మనకు అనుగ్రహింప చేశాడు. ఆఖరిగా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుండి తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. ఏవేవి మరి క్రీస్తు ప్రభు మరి బోధించిన ఆ బోధనలు ఉన్నాయో వాటన్నిటినీ మనకు అర్థం చేస్తూ ఆయన తన స్వరం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. అంతే కదా. ఈ అనుభవంలోకి మనము, ఈ లోతైన అనుభవంలోకి మనం వెళ్తా ఉన్నాం. ఒకప్పుడు బయట ఎక్స్టర్నల్ వాయిసే మనం వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇన్నర్ వాయిస్ ఏదైతే, ఆ ప్రభు పిలిచే ఆ మృదు మధురమైన స్వరాన్ని, ఆ మెల్లనైన స్వరాన్ని వినే కృప దేవుడు మనకి అనుగ్రహింప చేశాడు. హల్లెలూయా. అది ఎలా సాధ్యమవుతుందంటే ప్రభువుతో ఆ సన్నిహిత సంబంధంలోకి మనం వెళ్లే కొద్దీ, సన్నిహితమైన అనుబంధంలోకి మనం వెళ్లే కొద్దీ ఆయన యొక్క స్వరము వినటానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అంటే ఇక్కడ గొర్రెలు మరి లేకుంటే మానవులము, ప్రభు, లేకుంటే గొర్రెలు మంచి కాపరి అయిన, మరి మంచి కాపరి అని చెప్పబడిన మాట, కాపరి గొర్రెలు, లేకుంటే ప్రభువు, మానవాళిమైన మనము, ఈ రెండు విషయాలను మనము చూస్తే గనక ప్రభువు ఈ గొర్రెలను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా మరి వాటిని మరి దగ్గరకు తీసుకుంటున్నాడో, తనతో అనుబంధాన్ని పెంచుకుంటున్నాడో కదా. ప్రభువు వైపు నుంచి మనను గనక ఆయన మన ప్రేమిస్తున్న విధానాన్ని మనము చూడగలిగితే, మరి ప్రభు అంటాడు, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను. అంటే ప్రభు అంతగా ప్రేమించి మనతో అనుబంధాన్ని పెంచుకోవటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ప్రాణమే పెట్టివేసి, ఇదిగో మీరు నా గొర్రెలు ఉన్నారు, మీ కొరకు నేను ప్రాణం పెట్టేస్తున్నానని చెప్పి, నా స్వరం మీరు గుర్తెరగండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 27-28లో అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, నా గొర్రెలు నా స్వరం వింటాయి. హల్లెలూయా కదా. ఇక్కడ ఇంకొక మాట స్టేట్మెంట్ అంటే ప్రభు ఇచ్చేది, అవి అన్యుల స్వరము ఏ మాత్రము వినవు. హల్లెలూయా. అన్యుల స్వరము వినవు.
ఈ గొర్రెలకు ఒక మంచి లక్షణం ఉంటదంట. అసలు అది కాపరి ఆ యొక్క స్వరం వింటే తప్ప అవి తలెత్తి చూడవంట. ఇంకా అది పక్కన ఎంత ఘోరమైన పెద్ద శబ్దం వచ్చినా కూడా అసలు అవి తల తిప్పనే తిప్పవట. కేవలము కాపరి స్వరం వినపడినప్పుడు మాత్రమే అవి తలెత్తి చూస్తాయి అంట. అప్పటి వరకు అవి తలంచుకొని అవి తింటూ మరి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాయి అంట, కాపరిని వెంబడించుకుంటూ. పొరపాటును కూడా అసలు పక్క ఏమ నుంచి ఎవరు మాట్లాడినా, ఎవరు గట్టిగా పిలిచినా అరిచినా కూడా అసలు ఏమాత్రం కూడా అసలు పట్టించుకోవట. అసలు ఈ విషయం నేను విన్నప్పుడు నేను చాలా అసలు ఎగ్జైట్ అయ్యాను. అబ్బా, అసలు పక్కవాడి స్వరం వినవు, అసలు కాపరి స్వరం తప్పితే వేరే స్వరం వాటికి వినపడదట. బా, మనకు కూడా ఇంత గొప్ప కృప ఉంటే ఎంత బాగుంటది అనిపిస్తుంది నాకు. అనిపించింది నాకు ఆ మాట విన్నప్పుడు. అంటే సాతానుడు చాలా సార్లు మన చెవిలో గుసగుసలు చేస్తాడు, అనేకమైన స్వరాలు వినిపిస్తాడు, అనేకమైన ప్రేరేపణల స్వరాలు మనం వింటాం. అవునా కదా? నాకు అన్న అనుభవంలో చాలా సార్లు దుష్టుడు ఆ ప్రేరేపణ చేసిన అనుభవం నాకు తెలుసు. అది గుసగుసగా మాట్లాడే అనుభవం నాకు తెలుసు. పక్కదారి పళ్ళించడానికి తన స్వరంతో ఏమరపాటు చేయటానికి ప్రయత్నిస్తున్న ఆ ప్రయత్నాలు నాకు తెలుసు. అందుకే మనము కాపరితో ఈ అనుబంధం మనం కలిగి ఉన్నప్పుడు కేవలం ఆయన స్వరాన్ని మాత్రమే మనము గుర్తించగలం. అవి అన్యున స్వరము ఏ మాత్రము వినవు, అసలు ఆ స్వరం ఏంటో కూడా పట్టించుకోవంట. హల్లెలూయా! ప్రభు కూడా అదే కోరుకుంటున్నాడండి. నీ నుండి నా నుండి కేవలం ఆయన స్వరం మాత్రమే వినాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను వాటిని ఎరుగుదును. హల్లెలూయా! స్వరం వినమని చెప్పటమే కాదు గాని ప్రభు అంటున్నాడు, నేను మిమ్మలను ఎరిగి ఉన్నాను. ఎరిగి ఉండటం అంటే ఆయనకి మనకు కంప్లీట్ గా తెలుసండి. అసలు మనం ఏమై ఉన్నాము, మన పరిస్థితులు ఏమై ఉన్నాయి, మన యొక్క గుణ లక్షణాలు ఏమై ఉన్నాయి, లేకుంటే మన జీవిత విధానం ఏమైనది, నేను వాటిని ఎరుగుదును. ఎక్కడి నుంచి ఎరిగాడండి? 139వ కీర్తనలో చూసినట్లయితే ప్రభు అంటాడు, అక్కడ రాయబడిన మాటలు, అక్కడ భక్తుడు మాట్లాడతాడు, యెహోవా, నేను కూర్చుండుట నీకు తెలియను, నేను లేచుట నీకు తెలియను, తలంపు నాకు ముట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు తెలిసే ఉన్నది, నీకు పూర్తిగా తెలిసే ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. హల్లెలూయా! ప్రభు ఎలా ఉన్నాడంట? ఎలాగ మనకు గుర్తెరుగుతున్నాడంట? మనం ఎలాగున మనని ఎలాగున ఆయన ఎరిగి ఉన్నాడంట? ఇక్కడ చూచినట్లయితే మనం కూర్చున్నది ప్రభువుకు తెలుసంట, మనం లేచింది ప్రభువుకు తెలుసంట. రోజులు ఎన్నిసార్లు మనం కూర్చుంటాము, ఎన్నిసార్లు లేస్తాము, మన నడక ఆయనకి తెలుసట, మనం పడుకునేది ఆయనకి తెలుసంట, మనం మాట్లాడే మాట ఆయనకు తెలుసంట, అసలు ఆ మాట మన నాలుకకు రాకకు మునిపే ఆయనకు తెలుసంట. అబ్బాయి ఈ మాట చదువుతా అంటే భయమేయట్లేదా? ఎన్ని వ్యర్థమైన మాటలు, ఎన్ని చాడీ మాటలు కదా, ఎన్ని ఎదుటి వారిని విమర్శించే మాటలు, కించపరిచే మాటలు, ఇవన్నీ కూడా మనలో నుంచి రావటం కూడా ప్రభువుకు తెలుసంట. అబ్బా, భయం అనిపించట్లేదా ఈ మాట అనుకుంటా ఉంటే? మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ప్రభువుకి మన మనసు తెలుసు, మన అంతరంగం తెలుసు, మన ఆంతర్యం తెలుసు, మన యొక్క జీవిత విధానము తెలుసు, మన నడక నడత, మన ప్రవర్తన అన్ని ఆయనకి తెలుసు. హల్లెలూయా! ఆయన కంటికి మనం ఏమైనా దాచిపెట్టగలమా? ఆయన దృష్టికి మనం ఏమైనా దాచిపెట్టగలమా? చాలా సార్లు మనం ఏదైనా పొరపాటు చేయాలంటే ఏం చేస్తాం? అటు ఇటు చూసుకొని ఎవరైనా మరి చూస్తున్నారని చూసుకొని చేస్తాం. ఏదైనా ఏదైనా ఒక రహస్యంగా ఒక పని చేయాలంటే మనం గమనించుకుంటే ఎవరైనా మనం చూస్తున్నారా, అటు ఇటు చూస్తాం. అవునా కదా? మరి కానీ ప్రభువు చూస్తున్నాడనే ఆ స్పృహ
మనం కోల్పోతాం. మానవాళి అదే ఆ అంతర్దృష్టితో వెళ్తా ఉందండి. నన్ను ఎవరు చూడలేదు అన్నట్లుగా లెక్కలేనన్ని మోసాలు చేస్తా ఉన్నారు. అవన్నీ బహిర్గతమైనప్పుడు ఎప్పుడైనా ఈ న్యూస్ లో మనకు వస్తా ఉంటాయి కదా, పలానా వాళ్ళు పలానా విధంగా ఇంత ఘోరమైన పని చేస్తారు. ఎప్పుడది అది బయటపడినప్పుడు అవంతా కూడా బహిర్గతం అయిపోతా ఉంది. ముందు బహిర్గతం కాకముందు వాళ్ళు ఏమనుకున్నారు? మమ్మల్ని ఎవరు చూడటం లేదనుకొని వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసారు కదా. ప్రభు నేను మిమ్మలను ఎరుగుదును అంటున్నాడు. నా స్వరం మీరు వినండి. అవి అన్యుల స్వరము ఏ మాత్రమును మరి వినవు, అనుసరించవు. అసలు ఈ స్టేట్మెంట్ చూస్తే గనక అన్యుల స్వరము అవి వినవు, అవి ఆ స్వరానికి వెంబడించవు. ఈ ఖచ్చితమైన స్టేట్మెంట్ క్రైస్తవులమైన మనము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, మరియు అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. 10వ అధ్యాయము 27వ వచనములో చూచినట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరిగి ఉన్నాను. అంతేకాదు అవి ఏం చేస్తాయి? నన్ను వెంబడించును. అవి అన్ని ఏ మాత్రము వెంబడించవు, వేరే మార్గంలో అవి వెళ్ళవు. కేవలం నా మార్గంలోనే, తిన్నని మార్గంలోనే, సూటి మార్గంలోనే, నేను నడిపించిన మార్గంలోనే అవి ముందుకు కొనసాగుతాయి. హల్లెలూయా. యెషయా గ్రంథకర్త అంటాడు 40వ అధ్యాయము 11వ వచనములో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఈ వెంబడించుట అనే దాంట్లో మరి ప్రభువు మనల్ని లీడ్ చేస్తా ఉన్నాడు. కాపరిగా ఉండి మనం లీడ్ చేస్తా ఉన్నాడు ఆయన. మరి ఆ యొక్క మన మందవలే మనం మేపుతున్నాడు కదా. ప్రభు గురించి మనం చెప్పేటప్పుడు, మరి ఆయన గురించి పొగిడేటప్పుడు, అయ్యా నా పోషణకర్తవు, నా సంరక్షకుడు కదా, నా కాపరివై ఉన్నావు, ఆ, అనుదిన నా జీవితాన్ని నడిపించే దేవుడు, కనుపాపలే కాపాడుతున్న దేవుడు, ఇవన్నీ మనం చెప్తాం కదా. అంటే మన జీవితానికి ఒక మార్గ నిర్దేశకత్వం చేసేవాడుగా, మనని ఆయన లీడ్ చేస్తున్న ఒక వ్యక్తిగా, మనం నడిపించే ఒక వ్యక్తిగా మనము చూస్తా ఉన్నాము. హల్లెలూయా. ప్రతిదినం మనం చెప్పే యెహోవా నా కాపురలో కూడా చూస్తే ఆయన మనని శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని తోడుకొని వెళ్తా ఉన్నాడు ఒక శాంతిలోకి, ఒక నెమ్మదిలోకి. ఆయన వాటిని నడిపించును, అవి ఆయనను వెంబడించును. హల్లెలూయా కదా. అశాంతికరమైన జలములలోకి ప్రభు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఆయన నామమే నామం అండి. పరిశుద్ధమైన నామము, పూజింపదగిన నామము, అయా నీతి కలిగిన నామము. ఆ నామములో మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఆ నీతి మార్గంలో మనం నడిపిస్తా ఉన్నాడు. ఆ శాంతికరమైన జలముల యొద్దకు మనలను నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం చూచినట్లయితే ఈ యొక్క నిజంగానే ఈ యొక్క అనుచరులమైన మనము, క్రీస్తు యొక్క అనుచరులమైన మనము ఆయనలో ఈ సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉన్నట్లుగా, గొర్రెల కాపరి స్వరాన్ని ఆ గొర్రెలు సహజంగానే గుర్తించి విశ్వసించినట్లే మన జీవితంలో దేవుని యొక్క మార్గదర్శకత్వం పట్ల అదే విధమైన సున్నితత్వాన్ని పెంపొందించుకోవటానికి మనము ఆహ్వానించబడ్డామండి. మనం పిలువబడ్డాం, మనం ఏర్పరచబడ్డాం. మరి ఇంత విధ్వంసంతో కూడిన ప్రపంచంలో కదా, అంత ఏమైపోయింది, లోకమంతా శబ్ద కాలుష్యంతో నిండిపోయింది కదా. కొంచెం బయటికి వెళ్ళామంటే ఆ రోడ్డు మీద యొక్క శబ్దాలు, అటు ఇటు వెళ్ళేటువంటి వాహనాల శబ్దాలు, అంతేకాదు వాటి ఆ సైరన్స్, ఆ ఆ యొక్క మోగేటువంటి ఆ మోతలు, డబా 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 అనే శబ్దాలు, పైన ఆకాశంలో ఆ యొక్క ఏరోప్లేన్స్ వెళ్తుంటే వచ్చే శబ్దాలు కదా. లోకంలో ఎన్ని రకాల శబ్దాలు, మన చెవులు చిల్లులు పడే శబ్దాలతో ఈ లోకం నిండి ఉన్నది. కానీ ఎంత శబ్దంతో కూడిన ఈ ప్రపంచంలో ప్రభు స్వరాన్ని మనము
గుర్తెరగాలండి. అంటే ఆయన యొక్క స్వరము, ఆయన హృదయము, ఆయన మనస్సు మనతో ఏమి మాట్లాడుతుందో ఆ సున్నితత్వాన్ని మనము డెవలప్ చేసుకోగలగాలి. ఇది సన్నిహిత సంబంధం కలిగిన ఆ వ్యక్తుల యొక్క పాదాల అడుగులు, నడుస్తున్న శబ్దం కూడా మనకు సూటిగా అర్థమవుద్దండి. అంటే ఇది విత్ మై హస్బెండ్, ఆయన ఇంట్లో అటు ఇటు నడుస్తా ఉంటే కూడా నాకు ఎంత డీప్నెస్ అండ్ నిద్రలో ఉన్నా కూడా ఆయన అడుగుల చప్పుడుకి నాకు మెళుకు వచ్చేది. ఎప్పుడన్నా ఆయన లేటుగా వచ్చినప్పుడు కొన్నిసార్లు నేను ఎదురు చూస్తూ నిద్రపోయినప్పుడు ఆయన లోపల రూమ్ లోకి వచ్చి ఆయన నడుస్తున్నప్పుడు నాకు మెళుకు వచ్చేది. అరే, అంటే కొన్నిసార్లు మనం ఎంత డీప్నెస్ అయినటువంటి ఆ కనెక్షన్స్ లోకి మనం వెళ్ళిపోతాము. అంటే ప్రభు యొక్క స్వరాన్ని గుర్తెరుగుట, ఈ సున్నితత్వాన్ని, ఈ యొక్క మరి టెండర్నెస్ ను మనము డెవలప్ చేసుకున్నప్పుడు పిన్ పాయింట్ లో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడండి కదా. ఈ యొక్క తన అనుచరులను ప్రభు మరి ఎలాగున మరి పిలిచి ఆయన తన స్వరాన్ని అనుగ్రహింపచేసి ఆ జీవిత యాత్ర నడిపిస్తా ఉన్నాడు కదా. ప్రభు మనల్ని పిలవటం అనే ఒక విషయాన్ని గురించి ఒకసారి మనము మరి ధ్యానించాము. ఆయన పేరు పెట్టి ఒక్కొక్కరిని పిలుస్తాడంటే ఈ కోట్ల ప్రజల పేర్లన్నీ ప్రభుకి తెలుసు, అవునా కదా. వారి యొక్క స్వరాలు తెలుసు ప్రభుకి. వీరందరూ కూడా ప్రభు స్వరం గుర్తెరగాలని ఆయన కోరుకుంటున్నాడు. మనకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ల యొక్క ఆ యొక్క స్పెషాలిటీ, ఆ యొక్క ప్రత్యేకత మనకు తెలుసు. ఒక ఒక ఒకరి స్వరము మరొకరిని పోలు ఉండదు. ఎప్పుడో వెరీ రేర్ గా ఈ స్వరము ఇంకెక్కడో విన్నట్లున్నాం కదా, ఇటువంటి స్వరమే ఎవరికో ఉంది కదా, ఉన్నట్లుగా ఉంది కదా అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. కానీ వీఆర్ యూనిక్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ కదా. ఒక ప్రత్యేకమైన వారము. ఒకరికి పోలికుండదు, మన స్వరంతో పోలికుండదు, మన కంటి చూపుతో పోలికుండదు, మన వేలి ముద్రలతో పోలికుండదు. కానీ ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించటానికి ఒకటే పోలిక, ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడుట, కేవలము ఆయన మీద నమ్మకం ఉంచుట ద్వారా, ఆయన మీద గురి పెట్టుకొని మనము జీవించుట ద్వారా కదా ఆయన స్వరాన్ని మనము గుర్తెరగగలము. హల్లెలూయా. ఆయన తన సొంత గొర్రెలన్నిటిని పేరు పెట్టి పిలిచి వాటిని నడిపించును. 3వ వచనం అంటే ఏంటి? ప్రభు మనం పిలిచినప్పుడు, ఒకవేళ అర్ధరాత్రిలో మన తట్టి మేల్కొల్పినప్పుడు కొన్నిసార్లు ఉలిక్కి పడినట్లుగా లేస్తాం. కానీ కొన్నిసార్లు మరి స- ఒక నెమ్మదైన హృదయంతో లేస్తాం. అర్ధరాత్రి పూటే నెమ్మదైన హృదయంతో లేస్తాం. మన హృదయంలో పాటలు వస్తా ఉంటాయి, మన మనసు ఆనందంతో ఉండుంటది. అంత నిద్రలో కూడా కొన్నిసార్లు కలవరంతో కలిగిన హృదయంతో ఎవరో మన తట్టి లేపినట్లుగా లేస్తాం, అవునా కదా. అంటే ప్రభు యొక్క స్వరము మృదు మధురంగా మనతో మాట్లాడే అనుభవం. తర్వాత కొన్నిసార్లు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మన తట్టి మేల్కొల్పి మనను ప్రోత్సహించి ప్రార్థన చేయని మనకి ఆ యొక్క సూచన ఇస్తున్నటువంటి ఆ స్వరం కూడా మనం గుర్తెరిగి ఉండాలండి. హల్లెలూయా. ఇది చాలా సార్లు ఎప్పుడైతే ఈ ఆత్మీయ అనుభవంలోంచి మనం వెళ్తుంటామో ప్రభు యొక్క ఆ స్వరములోని ఆ యొక్క ఆ గంభీరతను, ప్రభు ఉద్దేశాన్ని మనం గ్రహించటానికి దేవుడు తన కృప మనకు దయచేస్తాడు. అందుకే మనము ఆ టెండర్నెస్ ని, ఆ సున్నితత్వాన్ని మనము మరి అలవర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము చూచినట్లయితే విశ్వాసులు మరి మనము విశ్వాసులమైన మనము ఎలాగున యొక్క స్వరాన్ని మనము గుర్తెరగగలము, ప్రభు మాటను మనం ఎలా గుర్తెరగలమంటే ఈ యొక్క వాక్యాన్ని మనం పఠించుట ద్వారా కదా. ఈ వాక్యము చదివే కొద్దీ ధ్యానించే కొద్దీ అనేక విషయాలు మన లోపల నుంచి ఎవరో మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతాయి, గోచరమవుతాయి. అదే కదా ప్రభు చెప్పింది, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మీకు నేను ఏమేమి బోధించానో వాటిని మీకు మరి బయలుపరుస్తాడు.
నేను నేను సత్యమైన నేను కొన్ని విషయాలు మీకు నేను బోధిస్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను చెప్పిన వాటిని ఇంకనూ విశదీకరించి మీకు ఆయన బోధిస్తాడు. మరి ఇది మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఆయనపై మనం నమ్మకం ఉంచాలి. ఆయన జ్ఞానాన్ని మనము నమ్మగలగాలి కదా. అనంత జ్ఞానుడు ఆయన. మరి ఆయన జ్ఞానాన్ని మనం నమ్మగలగాలి. మన జీవితానికి జీవిత నిర్దేశకత్వంలో మనం నడిపిస్తున్న విధానంలో ప్రభుకి కదా. మనం ఆయనకు అన్ని తెలుసని అనుకున్నాం అంటే మన జీవితంలో మనకు కలిగే పోరాటాలు, భయాలు, మన అవసరతలు, మనకు కావలసినవి అవన్నీ కూడా ప్రభువుకు తెలుసండి కదా. అవన్నీ ప్రభువుకు తెలుసు. మనము చేయవలసింది ఒక విశ్వాస హృదయం కలిగి ఆయనపై నమ్మకం ఉంచటము. మూడవదిగా ఆయనను నమ్మకంగా అనుసరించటం కదా. స్వరం పెట్టి పిలిచాడంటే వెంటనే దానికి మనం ఏం చేయాలి? ప్రతిస్పందన ఏదో ఒకటి దానికి క్రియేట్ చేయాలి. మనం పిలిచారు, మన ఎవరినో పేరు పెట్టి పిలిచారు, వెంటనే మనం చేయాలి. ఆ వస్తున్నానో ఏదో మనం సమాధానం చెప్తాం కదా. దానికి తగిన ఆ యొక్క ప్రక్రియ, దానికి తగిన క్రియ మనం చేయాలి. వారు పిలిచిన పిలిచిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఉంది కదా. ఇలా రాను, ఇది తీసుకురాను, లేకుంటే ఏదో ఒక మాట మనకి చెప్పబడుద్ది కదా. దానిని మనము చెయ్యబద్దులమై ఉన్నాం. ప్రభు మన ప్రభు యొక్క స్వరము మనం వింటున్నామంటే ఏంటంటే కేవలం ఆయన మాట విని మనం ఆగిపోకూడదండి. ఈ యొక్క వాక్యం చదివి దాన్ని ధ్యానించి, లేకుంటే ఇటు విధంగా మరి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు బోధిస్తున్నప్పుడు ఆ స్వరాన్ని విని ఆ మాటలు విని ఆగిపోవటం కాదు. అంటే ఏంటంటే నమ్మకంగా ఆయన అనుసరించుట. ప్రభు మన ఎందుకు పిలుస్తున్నాడు? పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నాడు? ఏదో ఒక విషయం మనకు చెప్తా ఉన్నాడు. డూ లైక్ దిస్, ఇలాగను నువ్వు వెళ్ళు, ఇలాగను నువ్వు ప్రార్థన చేయి, ఇలాగను నన్ను అనుసరించు, ఇదిగో ఈ కార్యం ఇలాగున్నది, దీని ప్రకారంగా నువ్వు వెళ్ళని ప్రభు మనకి ఆ ఆ స్వరము ద్వారా మాట్లాడిన మాటలకు మనం విధేయత మరి చూపించటం అండి. అంటే మన రోజువారీ జీవితంలో, మన అనుదిన జీవితంలో మనం చేసుకునే నిర్ణయాలలో ఆయన మీద మనం నమ్మకం ఉంచి మన జీవితాలను ఆయన చిత్తానుసారంగా మనము మలుచుకొనుట. అంటే ఆయన శాంతి భద్రతల్లో మనం విశ్రాంతి తీసుకోవటం అండి. ప్రభు ఏం చెప్పాడు? మీ చింత నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను గనక మీ చింత యావత్తు నా మీద వేయండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. ఇదే కదా బైబిల్ గ్రంథం అంతా కూడా. భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, జడీకుడి, నిబ్బరముగా ఉండుడి మరేం చెప్పేసి ప్రభు అనేకమైన సార్లు అనేక విషయాలు మనతో మాట్లాడుతుంటాడు. అవునా కాదా? నేను మీకు మంచి కాపరని చెప్పటమే కాదు, నేను ఏమై ఉన్నానో మిమ్మకు నన్ను నేను మీకు ప్రత్యక్షపరచుకుంటున్నాను కదా. అయామని ప్రభు ఆ 7 మాటలు పలుకుట ద్వారా నేను మీ కదై ఉన్నాను, నేనే మీ దేవుడునైనా అన్నాను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన చెప్పుకున్న తర్వాత నేను మంచి కాపరిని, నేను లోకానికి వెలుగును, నేను జీవోపహారాన్ని, నేను జీవజలాన్ని కదా. ప్రభు మనకి ఇవన్నీ బయలుపరుస్తున్నప్పుడు వాటిని పొందుకున్న మనము అనుసరించటానికి మనము మలుచుకొనగలగాలి. ఆ స్వరానికి మన విధేయులమై ఆయన శాంతి ప్రదాత మన జీవితాలను ఒక సురక్షితంలోకి తోడుకొని వెళ్ళువాడని మనం నమ్మగలగాలి. నమ్మకంగా ఆయనను వెంబడించగలగాలి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నుని స్వరము ఏ మాత్రమును వినవు. అవి మరి ఆ అంతేకాదు, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. అంటే మనం చూసినట్లయితే మన జీవితంలో ఎన్ని సవాళ్ళున్నా కదా, ఎన్ని విధాలుగా మన జీవితము మనది పోరాటాలతో నిండి ఉన్నా కూడా ఆయన ఏమంటున్నాడు? నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదిస్తాను. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, నేను ఇచ్చే శాంతి అది ప్రత్యేకమైన శాంతి. అది మీ యొద్ద నుంచి ఎవడు కూడా అపహరింపలేడు. హల్లెలూయా. నేను నిత్య జీవాన్ని మీకు అనుగ్రహింప చేశాను. ఆ నిత్య జీవంలోకి మిమ్మల్ని తోడుకొని వెళతాను కదా.
ప్రభు ఎక్కడికి తోడుకొని వెళ్తానంటున్నాడు మనల్ని? పచ్చిక బయళ్ళలోకి, ఆ యొక్క ఆ పచ్చని ఆహ్లాదకరమైన స్థితిలోనికి దేవుడు మన జీవితాలను తోడుకొని వెళుతా ఉన్నాడు. అంతేకాదు, మన ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా. కదా, ఆ శాంతి, ఆ సేద తీర్చుట, ఆ కంఫర్ట్ చేయబడుట, ఆ నెమ్మదైన జీవితంలోకి తీసుకొని వెళ్ళట మనం చేయవలసిన పని. ప్రభుని వెంబడించాలంటే ముందుగా ఆయన స్వరాన్ని మనం గుర్తెరగాలి. ఆ స్వరాన్ని మనము వింటూ వెంబడించగలగాలి. ఆ స్వరము మనకు తెలియటమే కాదు, కానీ ఈ స్వరాన్ని మనము గ్రహించాలి. ఆ గ్రహించిన దానిని, ఆ మాట్లాడిన ఆ స్వరము ద్వారా వినిపించబడిన హెచ్చరికలను, వాటిని మనము తీసుకుంటూ ఆయన మార్గములో వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనము చూడగలము. అంటే మా యొక్క మనకు ప్రభువుకు మధ్య ఉన్న ఈ యొక్క సంబంధాన్ని మనము దినదినం కూడా మనం మెరుగుపరుచుకోవాలి. ప్రభు మన నిత్య జీవం మనకిచ్చాడు. మరి ఒక భరోసా మనకిస్తున్నాడు. ఒక లోతైన ఓదార్పు మనకిస్తా ఉన్నాడు. మరి అంతేకాదు, ఈ రక్షణ భాగ్యంలో, ఈ రక్షణలో ఉన్న ఆనందంలో దేవుడు మనకు కొనసాగింప చేస్తున్నాడు. అంటే ఆయన స్వరాన్ని వినుట అంటే ఆయన నాయకత్వానికి మనము లోబడుట. ఈ జీవిత సవాళ్ళలో నమ్మకంగా ప్రభుని వెంబడించుట, రక్షకుడైన ఆ క్రీస్తు మనకిచ్చిన నిత్యం కొరకైన, నిత్యత్వం కొరకు ఇచ్చిన వాగ్దానంలో సురక్షితంగా ఆయన మనం వెంబడించుట. ఆయన మనకి అనేకమైన వాగ్దానాలు దయచేశాడు. అవన్నీ కూడా జీవవాక్కులో నుంచి, తన స్వరంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. నిజంగానే కొన్నిసార్లు ఈ వాక్కులు మన లోపల నుంచి ఎంతగా మనతో మాట్లాడి మనని ఆదరించి బలపరుస్తే అంటే, నా జీవితంలో నేను కలిగిన గురి ఇది ఒక్కటేనండి. ఆ ఎక్కడో చాలా గొప్ప సమస్యలు దేవుడు ఒక చిన్న వాక్యం, ఏదో ఒక వాక్యాన్ని మొత్తం వరుసగా కాకుండా కూడా అందులో ఒక చిన్న వాక్యాన్ని దీనిలోంచి ప్రస్ఫుటంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ, ఈ ఆ మాట అసలు ఎంత బలాన్ని ఇస్తుందంటే, అసలు ఎంత ఆ పరిస్థితి అయినా కూడా ఎంత ఆదరణ ఇస్తుందంటే, ఆ స్వరముతో, తన స్వరముతో ప్రభు మృదుమధురంగా మాట్లాడుతూ ఆదరణ కలిగించడమే కాదు, ఆయన మనలోని విశ్వాసాన్ని పురికొల్పుతాడు. అంతేకాదు, ఆ సమస్యను అధిగమించటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. 90s లో నాకు చాలా పెద్ద సమస్య వచ్చింది. నేను ఒక ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి దేవుడు నాతో ఈ యొక్క విలాప వాక్యములు 3వ అధ్యాయము 23, 24 వచనాల నుంచి దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా అప్పుడు నేనున్న పరిస్థితులకి అసలు దేవుడు, అసలు ఆ మాటల బైబిల్ గ్రంథంలో ఇంత గొప్ప వాక్యం ఉందా, అసలు ఇంత అద్భుతమైన వాక్కు ఉందా అని చెప్పి నేను ఆశ్చర్యచకితురాలనయ్యేటట్లుగా నా జీవితము, ఆ దినాలలో ఏ పోరాటంలో ఉన్నానో, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నానో, అసలు ఆ మాటలు అసలు నన్ను ఎంత పునరుజ్జీవింప చేసినాయి అంటే, అసలు ఎంత నన్ను ధైర్యపరిచినాయి అంటే, ఎంత నన్ను ఆదరణ పరిచినాయి అంటే చెప్పదు. ఆ నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అంటే గనక, అవి నిజంగా ఈ మాటలు మనము ప్రభుని వెంబడించేలాగా, ప్రభును నమ్మేలాగా, ప్రభుతో ఆ నిత్యత్వం వెళ్ళేలాగా మనల్ని బలపరుస్తాయండి. ఆ వాక్యం నేను చదివి ముగిస్తాను. విలాప వాక్యములు 22వ వచనం నుంచి, 3వ అధ్యాయము 22వ వచనములో నుంచి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొని ఉంచున్నాను. ఇక్కడ చూస్తే ఆయనకు మన ఎడల గొప్ప వాత్సల్యత పుడుతుందంట. అసలు ఎలా పుడుతుందంట అది? కన్ను దినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అబ్బా, ఈ మాటలు చదివినప్పుడు అసలు నా జీవితం అసలు తబ్బిబ్బులైపోయిందంటే చెప్పండి.
దేవునికి నాడలు ఎంత ప్రేమనా, ఆయనకి నాడలు ఎంత వాత్సల్యతనా, ఆయన అనుదినం ఇది హెచ్చింపబడతా ఉన్నదా. అబ్బా, ఆయన కృప ఉంది గనక నిర్మూలము కాకున్న వారుమా. అసలు ఆ వాక్యాన్ని తలపోసే కొలది ఆ ప్రభు తన స్వరంతో నాతో మాట్లాడే కొలది నాకున్న భయాలు పటాపంచలైపోయినాయి. నాకున్న పరిస్థితిని అధిగమించేటువంటి ఆ శక్తి, అభిషేకము, బలము నాకు అనుగ్రహించబడింది. ఆ పునరుద్ధానపు ఆ యొక్క జయము నేను పొందుకోవటానికి దేవుడు కృప దయచేశాడు. ఆయన స్వరము అన్యులు నవి ఎంత మాత్రము వెంబడింపవు, అన్యుల స్వరము అవి గుర్తింపవు. మనము ప్రభు యొక్క స్వరాన్ని గుర్తెరగాలంటే ఆయన వాక్యాన్ని మనము వినగలగాలి. దేవుడు కొన్నిసార్లు కేవలం రిఫరెన్స్ చూపించి వదిలేస్తాడు, దాన్ని వెతుక్కోవాలి మనం. కొన్నిసార్లు ఒక చిన్న పదమే మనకి గోచరం అవుద్ది, దాన్ని ఎక్కడ ఉందో మనము పరిశోధించాలి. అట్టి విధంగా ప్రభు స్వరం కొరకు మనం కనిపెట్టినప్పుడు జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుడు మనల్ని విజయ పథంలో నడిపిస్తాడండి. మన అంతిమ గమ్యమైన ఆ నిత్య జీవము పరలోకంలోకి దేవుడు మనల్ని తోడుకొని వెళతాడు. ఆయన మీద ఆధారపడిన జీవితాలు, ఆయనని విశ్వసించే మన జీవితాలు, ఆయనను వెంబడిస్తున్న ఈ జీవితాన్ని దేవుడు ఒక మరి ఆ ఏం చెప్పాలి, ఒక విజయ పదంలో దేవుడు నడిపిస్తాడు. జయకరమైన జీవితంలో దేవుడు ముందుకు తోడుకొని వెళతాడు. ఆనందకరమైన ఆ జలములను తాగటానికి దేవుడు కృప దయచేస్తాడు. మన కొరతలన్నీ తీర్చి ప్రభు మన సర్వ సమృద్ధిలోకి నడిపింప చేస్తాడు. ఆయన కాపరిగా ఉన్నాడు. నేను గొర్రెలకు జీవమిచ్చుటకు, సమృద్ధి అయిన జీవమిచ్చుటకు వచ్చున్నానని చెప్పిన మాటల ప్రకారంగా ఆ సమృద్ధి అయిన జీవంలోకి దేవుడు మనల్ని తోడుకొని వెళ్తాడు. ఆయన స్వరం వింటూ ఆ స్వరాన్ని వెంబడిస్తూ ఆయన కొరకే జీవిస్తూ మరి జీవిత యాత్రలో ఆయన కొరకే జీవించటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించునుగా.